గుంపాకలో ఉన్నటువంటి జైన్ దేవాలయం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక శివాలయం, చాలా ప్రఖ్యాతమైనటువంటి ఒక వందల సంవత్సరాల నుంచి గొప్పగా ప్రాచీనమైనటువంటి ఆ దేవాలయాలను కూడా కలుపుకొని, అలాగే భువనగిరి యొక్క కోట, అలాగే పోచంపల్లి యొక్క ఉన్నటువంటి ఒక చేనేత వస్త్రాలు, వాటిని కేంద్రంగా చేసి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతున్నాను. నేను కలెక్టర్ గారు కూడా చెప్పాను. ఇదంతా కూడా ఒక ప్రపోజల్ తయారు చేసి కేంద్రం నుంచి అత్యధికమైనటువంటి నిధులు తీసుకొచ్చి దీన్ని ఒక నిజమైనటువంటి క్షేత్రంగా తయారు చేయడానికి మా వంతు సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక చాలా వెనుకబడినటువంటి ఒక ప్రాంతం కాలేదు. ఇక్కడ నేను కలెక్టర్ గారితో కూడా కోరినా, ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ మాసంలో రేపు కరువు అనేటువంటిది విజృంభించే అవకాశం ఉంది. తాగునీటికి చాలా విపరీతమైనటువంటి ఒక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తద్వారా గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్ళు వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా గ్రామానికి సాగునీటి కోసం ఉపయోగపరిచే విధంగా పనులు ఇంకా వేగవంతం కావాలని నేను కలెక్టర్ గారిని కూడా చెప్పాను. కలెక్టర్ గారికి